మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ నుంచి కొంతమంది ట్విట్టర్ హ్యాండిల్లో విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు, విద్వేషపూరితంగా ఆయన పైన పోస్టులు పెడుతున్నారు అంటూ పోలీసు శాఖ ట్విట్టర్కు ఒక లేఖ రాసింది. యుఎస్లో ఉండే ట్విట్టర్ హెడ్ క్వార్టర్కి ఒక లేఖ రాసింది. వాళ్ళకి సంబంధించిన అకౌంట్ డీటెయిల్స్ అన్నీ మాకు ఇవ్వండి, వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని మాకు ఇవ్వండి అంటూ తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్కి ఒక లేఖ రాశారు. ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన ఎవరో పోస్టులు పెడితే ఆ పోస్టుల పైన ఎవరి కంప్లైంటు లేకుండానే తెలంగాణ సైబర్ పోలీసులు ఆ అకౌంట్లకు సంబంధించిన డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని ట్విట్టర్కి లేఖ రాయటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తెలంగాణ సైబర్ పోలీసులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన అంత ప్రేమేంటో అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు పైన తెలంగాణకు సంబంధించిన వ్యక్తులు ట్విట్టర్లో చేసిన ఏ పోస్టు తెలంగాణ సమాజంలో అశాంతిని, అన్రెస్ట్ని క్రియేట్ చేసిందో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చెప్పవలసి ఉంది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్కి రాసిన లేఖలో చూస్తే ఒకసారి నేను 2 లైన్లు చదివి వినిపిస్తా. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఏ కేస్ ఈజ్. ఇది ట్విట్టర్ నుంచి ఒక అకౌంట్ హోల్డర్కి వచ్చిన లేఖ. ఇది ట్విట్టర్ నుంచి ఒక అకౌంట్ హోల్డర్కి వచ్చిన లేఖ. ఆ లేఖ పోలీసులు పంపించిన లేఖనే వాళ్ళు ఆ అకౌంట్ హోల్డర్కి పంపించారు. ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ఏ కేస్ ఈజ్ ప్రెజెంట్లీ అండర్ ఇన్వెస్టిగేషన్ at this police station wherein it has been observed that a user operating an account or handle on your platform has posted abusive and hateful content targeting the Honorable Chief Minister Sri Chandrababu Naidu. తెలంగాణ పోలీసులు హానబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారి పైన హేటెడ్ కంటెంట్ని, హేటెడ్ పోస్టుల్ని మీరు పెడుతున్నారు అని, ఈ పెడుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన సమాచారం ఇవ్వండి అని ట్విట్టర్కి రాసింది. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అనే మాట కూడా తెలంగాణ పోలీసులు రాసే సాహసం చేయలేదు. ఇప్పుడు ఈ తెలంగాణ పోలీసులు ట్విట్టర్కి హానరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు పైన ఇటువంటి పోస్టులు పెడుతున్నారు అని లేఖ రాస్తే ట్విట్టర్ వాడు ఏమనుకోవాలి? తెలంగాణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమో అనుకోవాలి. అంతే కదా. తెలంగాణ పోలీసులు లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఇటువంటి పోస్టులు హైదరాబాద్ నుంచి పెడుతున్నారు కాబట్టి దానిపైన మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి కంప్లైంట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాం. ఇన్వెస్టిగేషన్ చేయాలంటే దానికి సంబంధించిన అకౌంట్కి సంబంధించిన డీటెయిల్ కావాలి కాబట్టి ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి అని అడగాలి. బట్ ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళు ఎవరో లేదు, అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారో లేదో తెలియదు. తెలంగాణ పోలీసులు ట్విట్టర్కి లేఖ రాశారు. తెలంగాణ పోలీసులు రాసిన లేఖలో హానరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అని రాశారు. హానరబుల్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు అని రాయాలి. ఆర్ఎస్ ట్విట్టరోడు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకోవడానికి సంబంధించిన అవకాశం ఉంది. పైగా ఏ పోస్టులు ఎవరు కంప్లైంట్ చేశారు, ఎవరి కంప్లైంట్ ఆధారంగా ట్విట్టర్కి లేఖ రాశారు, ఆ వివరాలను కూడా ఇవ్వలేదు. అంటే కంప్లైంటే లేకుండానే తెలంగాణ పోలీసులు వాళ్ళుగానే ఎటువంటి కంప్లైంట్ లేకుండానే చంద్రబాబు నాయుడు గారి గురించి ఇక్కడ నుంచి మీరు ట్విట్టర్లో ఇలా పెడతారా అని బాధపడి, ఆందోళన చెంది, ఆవేదనతో అవన్నీ ఆపడం కోసం ట్విట్టర్కి లేఖ రాసినట్టుగా ఉంది. ట్విట్టర్ జనరల్గా మిగతా ప్లాట్ఫామ్స్ కంటే ట్విట్టర్ ప్లాట్ఫామ్లో ఎవరిపైన కంప్లైంట్ వచ్చినప్పుడు, ఏదైనా పర్టికులర్ అకౌంట్ పైన కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ అకౌంట్ హోల్డర్కి ట్విట్టర్ ఎవరైతే కంప్లైంట్ చేశారో కంప్లైంట్ చేసిన వాళ్ళకి సంబంధించిన లెటర్ను పంపిస్తుంది. మీ గురించి, మీ హ్యాండిల్లో పెట్టిన కంటెంట్ గురించి అభ్యంతరాలు వస్తున్నాయి, ఫలానా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ కంటెంట్కి సంబంధించిన డీటెయిల్స్ మమ్మల్ని అడుగుతున్నారు, ఇదిగో వాళ్ళు పంపించిన రిక్వెస్ట్ లెటర్ ఇది, మీకు సంబంధించిన వివరాలు వాళ్ళకి మేము ఇవ్వాలా వద్దా, లేకపోతే ఇస్తున్నామనో సమాచారాన్ని అకౌంట్ హోల్డర్కి ట్విట్టర్ ఇస్తుంది. ట్విట్టర్ అటువంటి ప్రొసీజర్ని ఫాలో అవుతుంది. అలా ట్విట్టర్ ఫాలో అవుతున్న ప్రొసీజర్ ఆధారంగా ఎవరి అకౌంట్ పైన అయితే కంప్లైంట్ తెలంగాణ పోలీసులు రైజ్ చేశారో, ఎవరి అకౌంట్కి సంబంధించిన వివరాలు అయితే కావాలని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు అడిగారో ఆ వ్యక్తికి ఈ సమాచారాన్ని ట్విట్టరే పంపించింది. ట్విట్టర్ పంపించిన ఈ లెటర్ చూసిన తర్వాత తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చాలా అండగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పైన ఈ భూప్రపంచంలో ఎక్కడి నుంచి ఎవరు కేసు పెట్టినా మాదే బాధ్యత అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు కనపడుతోంది. ఎందుకంటే ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని పిలవడానికి కూడా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ట్రీట్ చేయడానికి కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు ఎందుకో కాస్త ఇబ్బందిగా ఉన్నట్టు కనిపించింది. ఈ మేరకు అందుకోసమే ఆయన్ను హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆయన పైన హేటెడ్ కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ వివరాలు కావాలి అని తెలంగాణ పోలీసులు లేఖ రాశారు. యూజువల్గా ఇక్కడ పోలీసులు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఒక అంశానికి సంబంధించి
తెలంగాణ ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గురించి తప్పుగా ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో నుంచి పోస్టులు పెడుతుంటే ఇక్కడ నుంచి ఎవరైనా కంప్లైంట్ చేస్తారు జనరల్గా. మా రాష్ట్ర ముఖ్యమంత్రి పైన తప్పుడు పోస్టులు పెడుతున్నారంటే అప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అకౌంట్ అక్కడెక్కడో ఉంది అని తెలుసుకుని అక్కడ పోలీసుల నుంచి లేకపోతే ఇక్కడ పోలీసులు లేఖ రాయడం ఏదో చేసి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటారు. అలా కాకుండా ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఇక్కడ నుంచి ఎవరో ట్విట్టర్లో ఏదో పెడితే దాని గురించి ఇక్కడ సైబర్ క్రైమ్ పోలీసులు ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడం అనేది చూస్తే నిజంగా ఆంధ్రప్రదేశ్లో కూడా అన్రెస్ట్ రాకుండా, ఆంధ్రప్రదేశ్లో కూడా మతాల మధ్య కులాల మధ్య ఇబ్బందులు ఘర్షణలు రాకుండా, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎటువంటి అన్రెస్ట్ రాకుండా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు చాలా కట్టుదిట్టంగా ఇక్కడి నుంచే పనిచేస్తున్నారని అనిపిస్తోంది.